ఆవేశాన్ని ఆగ్రహాన్ని మీరు రాజకీయంగా మలుచుకోవద్దు. దీనికి కౌంటర్గా శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, మూసీపై నిర్ణయాలన్నీ బారాస హయాంలోనే. కేటీఆర్ ఏమన్నాడు ఇందాక, 2020లోనే మూసీ ప్రక్షాళన చేయాలనుకున్నాం, కానీ అక్కడ పేదల ఇల్లు ఉన్నాయి కాబట్టి మేము కూల్చివేయలేదని చెప్పి కేటీఆర్ చెప్పుకొస్తున్నట్టుగా దానికి సమాధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో మూసీ హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ బ్యాడ్ అయిపోతున్నది కాబట్టి, ప్రభుత్వం బ్యాడ్ అయిపోతున్నది కాబట్టి దాన్ని కౌంటర్ అటాక్ ఇవ్వడం స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుకొచ్చింది. ఏమంటాడంటే ఆయన, మూసీపై నిర్ణయాలన్నీ బారాస హయాంలోనే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నిర్ధారించింది వాళ్ళే, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం చేసినాం, వారు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప. బారాసపై మంత్రి శ్రీధర్ బాబు మండిపాటు. మూసీ నది ప్రక్షాళన పథకాన్ని బారాస ప్రభుత్వం హయాంలోనే చేపట్టామని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడించారు. తాము ముందుకు తీసుకెళ్తుంటే తప్పు పడుతున్నారని, అంటే గత ప్రభుత్వమే ఆలోచన చేస్తే దాన్ని మేము ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ కనుక సక్సెస్ అయి ఉంటే మనం 35,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు అని చెప్పుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 35,000 ఉద్యోగాలు మీరే ఇచ్చిర్రా? గాళ్ళు నోటిఫికేషన్ జారీ చేసింది, మరి దాన్ని ఎందుకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు మర్చిపోతే మేము ముందు తీసుకుపోతున్నాం ఎందుకు చెప్తలేరు? అది మా ప్రభుత్వం క్రెడిట్ అని మీరెందుకు మీ ఖాతాలో వేసుకుంటున్నారు? తప్పైతే బీఆర్ఎస్ పార్టీ, ఒప్పు అయితే కాంగ్రెస్ పార్టీయా? ఇక్కడ అట్లా కనబడుతున్నది. తప్పైతే బీఆర్ఎస్ పార్టీ, ఒప్పు అయితే మాదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పనితీరు కనబడుతున్నది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున ఆవేదన చెందుతూ ఒక వివాదానికి, ఉద్యమాన్ని తెరలేపారు కాబట్టి మారేం లేదు, గత ప్రభుత్వాలే చెప్పిన ఇవన్నీ మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి చెప్పుకొస్తున్నారు. సో ముందుకు తీసుకుపోతుంటే ప్రజలు రెచ్చగొడుతున్న విమర్శించారు. మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలపైన మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బారాస నాయకులు రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ను బారాస ప్రభుత్వం ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించింది. ఇందుకోసం మల్టీపర్పస్ వెహికల్ను సిద్ధం చేసింది. మూసీలో భారీగా కాలుష్యం ఉందని ప్రక్షాళన చేయాలని 2017 మార్చి 25న జీవో నెంబర్ 90ని తీసుకొచ్చింది. ప్రాజెక్టు ఎలా చేపట్టాలన్న దానిపై 2018లో సమావేశం నిర్వహించారు. నదిలో ఆక్రమణలు గుర్తించాలని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించాలని ఆదేశించారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై అనేక సమావేశాలు నిర్వహించారు. 2021లోనే జూన్ 25న మరో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ మొదలు పెట్టాలని, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, పునరావాసం కల్పించాలని ఆదేశించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని వారి హయాంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 3 జిల్లాల్లో 14 మండలాలు 47 గ్రామాల్లో సర్వే చేసి నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్గా గుర్తించి ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ సుందరీకరణకు మ్యాపులు సహా అంతా సిద్ధం చేసి యథావిధంగా ఆ పథకాన్ని పక్కన పెట్టేసిరట. ఇప్పుడు మా ప్రభుత్వం హైదరాబాద్ విశ్వ సుందర నగరంగా చేయాలని, మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలని, దీన్నొక్క గ్రోత్ కారిడార్గా మార్చాలని సదుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలను బారాస అడ్డుకుంటూ బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. మూసీ ప్రక్షాళన పనులు వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అన్నట్టుగా ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అసలు మూసీ నదిని శుభ్రం చేయాలని ఎవరు అడిగారని కూడా ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం, మలన సాగర్ భూ నిర్వాసుల విషయంలో అప్పటి బారాస ప్రభుత్వం కనీసం కనికరం కూడా చూపించలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. 2013 నాటి భూ నిర్వాసుల చట్టం ప్రకారంగా కొత్త జీవో వేస్తామంటే హైకోర్టు మొట్టికాయలు వేస్తుందన్న విషయం బారాస నాయకులు మర్చిపోద్దని శ్రీధర్ బాబు మండిపడ్డారు. సో ఇక మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ మంత్రి శ్రీధర్ చెప్పుకొస్తున్నారు ఆయన. ఇక బారాస నాయకులు ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం సహించం. మూసీ నిర్వాసితులు అన్ని విధాలుగా ఆదుకుంటాం, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడంతో పాటుగా పిల్లలకు గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పిస్తాం, స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు అందిస్తాం. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. నిర్వాసితులతో సమన్వయానికి కాంప్లెక్స్ రిసోర్స్ పర్సనల్స్ను నియమిస్తున్నాం. నది ఒడ్డున ఉన్న కట్టడాల విషయంలో భూ నిర్వాసితుల చట్టం ప్రకారంగా నడుచుకుంటామని స్పష్టం చేసిరట. ఇక అడ్డగోలు అనుమతులను పరిశీలిస్తున్నమాట. హైడ్రాతో పేదవారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి విషయాలను దాచిపెట్టి ఇళ్లను అమ్మిన అంశాలని, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. సో ఏదేమైనా కూడా తప్పు అయితేనేమో మీరి, ఒప్పు అయితే మాదన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈ మాటతో అర్థమవుతున్నది. సో అక్కడ ఏం చేయబోతున్నట్టు అంటే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి గత ప్రభుత్వం ఆలోచన చేసి 2020లోనే 2017లోనే ఈ అంశం చర్చనీయాంశమైంది. 2018 ఎట్లా చేద్దామని ఆలోచన చేసి 20లో వాళ్ళు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత విరమించేసిరని చెప్పి శ్రీధర్బాబు చెప్పుకొస్తున్నాడు. సో ఇక మహిళలకు మినీ పారిశ్రామిక పార్కులట 2-3 ఎకరాల్లో